మీరు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, తర్వాత బాలకృష్ణ గారితో పనిచేశారు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో కూడా పనిచేశారు కదా. దుర్గార్ట్స్లోనే రాఖీ అనే సినిమా చేశారు కదా సార్. రాఖీ అనేది అప్పటికి ఉన్న సిచ్యువేషన్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేక్ ఓవర్ యాక్చువల్లీ కృష్ణవంశీతో సినిమా అనగానే. సో ఆ సినిమాకి సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఆ సినిమాని ఎంచుకున్నప్పుడు, ఎందుకంటే దాసరి గారు కూడా సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, జనరల్గా తారక్ అన్ని సినిమాల్లో బాగుంటాడు, ఈ సినిమాలో చాలా డీగ్లామర్గా చూపించి సాహసం చేశారు, ఇంత మాట్లాడారు కదా. సో మరి ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నాం అని తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు దేన్ని నమ్మేవాళ్ళు సార్? అంటే మీరు కానీ, నారాయణ గారు కానీ? ఫస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ నమ్మేవాళ్ళం మేము. అదే సార్. స్క్రిప్ట్ తర్వాత డైరెక్టర్. సో డైరెక్టర్కి టోటల్ అతనికి ఏం కావాలో అనేది అసలు మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు అనే పాలసీ మాది. ఒకసారి అనుకున్న తర్వాత దిగక ముందు మనం ఏదైనా డిస్కస్ చేసుకోవాలి. వన్స్ ప్రాజెక్ట్లో దిగిన తర్వాత మనం 100% వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ, ఎవ్రీథింగ్, ఎక్కడ మనం ఏ ఆర్టిస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ లోడ్ చేయకూడదు. దట్ ఈస్ వీ బిలీవ్ ఇన్ దట్. అట్లాగే సినిమా చేసిన తర్వాత ఏ డైరెక్టర్తోనూ దేనితోనూ మా మధ్యన చిన్న కలహాలు కానీ అటువంటిది ఎప్పుడూ లేదు. ఆ సినిమా చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను అప్పటికి ఒక 80-90 సినిమాల పైన చేసి ఉంటాను నేను. సో ఇంత గొప్ప ఆర్టిస్టు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో మన తెలుగు ఇండస్ట్రీలో హీఈస్ ద బెస్ట్ అనే ఆ ఫీలింగ్ కలిగింది ఆ సినిమా అప్పుడు. ఎందుకంటే ఆ ఏజ్కి తనకి ఒక 3 pages డైలాగు విత్ డైలాగ్ డిక్షన్తో సింగిల్ టేక్లో వర్క్ చేసేవాడు. అంతకుముందు వాళ్ళతో వీళ్ళతో ఏదో జోకులు వేసుకుంటా అసలు సీరియస్నెస్ ఉండేవాడు. తారక్ షార్ట్ రెడీ అనగానే అలా టచ్అప్ చేసుకొని మళ్ళీ 2-3 సార్లు చదువుకోవటం అది ఉండేది కాదు ఒకసారి. అసలు అదే అతనికి పూర్వజన్మ సుకృతం ఏంటో తెలియదు కానీ, లేకపోతే రామారావు గారు, ఎన్టీ రామారావు గారి బ్లెస్సింగ్ ఇదే ఏదో మొత్తానికి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అంటే సింగిల్ టేక్ సార్, అది సింగిల్ టేక్ ప్లస్ అది ఉత్తేజ్ గారు అప్పటికప్పుడు స్పాట్లో రాసిచ్చిన డైలాగ్ ఏదో కూడా ఏదైనా కానీ అంటే అంతా ఆల్మోస్ట్ ఒక ఫుల్ మ్యాగజైన్, ఒక 250 feet మ్యాగజైన్ అయ్యేంత వరకు అట్లాంటి షార్ట్ ప్లాన్ చేసినా కానీ సింగిల్ టేక్లో ఓకే చేసేవాడు. ఓకే. సో చాలా అదేదో మామూలుగా మళ్ళీ ప్రతి డైలాగ్ ఎక్కడ విరవాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ డిక్షను, ఎక్స్ప్రెషను, మళ్ళీ అది మామూలు వాళ్ళ కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. సార్. అయితే యాక్చువల్గా అంటే ఆయన ఎంత గొప్ప నటుడు అనేది ఇప్పుడు మీరు చెప్పారు, యాక్చువల్గా చెప్తూ ఉంటారు కదా. అంటే మాకు తీసిన తర్వాత మేము స్క్రీన్ మీద చూసి ఇంత గొప్ప యాక్ట్ చేశారు అనుకుంటాం కదా, మరి మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? అదే చేసినప్పుడు అలాగ అనిపిస్తుంది కాబట్టి చెప్పాను నేను. ఎస్ ఆ టైంలోనే అలా ఫీల్